కృష్ణానది నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఇప్పటికైనా కేంద్రం రంగంలోకి దిగి సర్దుబాటు చర్యలకు పూనుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతున్న అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఆనకట్ట నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వ పరిధి నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలను తరలించడాన్ని తక్షణం నిలిపివేయాలని కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. Has started many projects for cleaning of rivers and rejuvenation of rivers. Our request to the government of India for Muslim river to be for cleaning, for rejuvenation, have been pending the government of India for 6 months. We humbly request for financial support of that. We have requested for 4,000 crores for Muslim river to be clean and for another 6,000 crores for the Godavari Muslim rivers data. I request the ministry to take a positive view on that. Lastly, one issue that will be pending is the issue with the National Dam Safety Authority about an issue with the Telangana. We request for the ministry's intervention for expediting the reports of the NDSA and కృష్ణానది నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని, తెలంగాణ హక్కులను కాపాడేందుకు కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ కేసును త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణలోని భారీ చిన్న నీటి తరహా ప్రాజెక్టుల డిసిల్టింగ్, డీసెటిమెంటేషన్ ఖర్చును పూర్తిగా కేంద్రం భరించాలని, ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల మాదిరిగా తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు మంత్రి